తెలంగాణలో మరి యొక్క ఉద్యమం మొదలైపోయింది. ఆ ఉద్యమం ఎవరి కోసం? దిల్సుఖ్ నగర్లో ఒక ఉద్యమం మొదలైంది. అలాగే దానితో పాటు అశోక్ నగర్లో కూడా ఒక ఉద్యమం మొదలైంది. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరికి లాభాన్ని చేకూర్చనికే ఈ ఉద్యమాలు స్టార్ట్ అయిపోయినాయి అనగానే చాలామంది హెడ్డింగ్లు పెడతారు. ఈ హెడ్డింగ్లు పెట్టేదానికి ఫుల్ స్టాప్ నేనేస్తా. ఓకే, అంటే ఎవడు ఉద్యమం చేస్తే, ఎవడు వాయిస్ ఓవర్ చేసి మాట్లాడితే వాడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్ట. ఇక్కడ నిరుద్యోగులు సంవత్సరాల నుంచి పల్లెను వదిలి పట్టణానికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ప్రిపరేషన్ అవుతూ ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేక సస్తూ బతుకుతూ ఏం చేయాలో అర్థం కాక, అసలు ఇంటికి వెళ్తే ఏం చెప్పాలో అర్థం కాక హైదరాబాద్లోనే ఉండి ఫుట్పాత్ల మీద తిరుక్కుంటూ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే, ఒకడొచ్చేమో హెడ్డింగ్ చేస్తాడు, ఓడొచ్చేమో ఈ పార్టీ ఓడు అంటాడు, ఇంకోడొచ్చేమో ఈ పార్టీ ఓడు వచ్చాడు. అరే ఎంత లుచ్చలు మీరు! అసలు నిరుద్యోగులు వాళ్ళు నిరుద్యోగులు. ఉద్యమం చేసేది మిమ్మల్ని చంపనికే కాదు, ఒక పార్టీని లేపనికే కాదు, ఏది కాదు. వాళ్ళు ఉద్యమం చేస్తుంది కేవలము వాళ్ళకు కావాలి, జాబ్స్ కావాలి, ఆ జాబ్స్ని వెయ్యాలి. దాని గురించి చేస్తుంది. 5,000 పోస్టులు వేస్తే సరిపోతాయా? తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ 5,000 పోస్టులు వేస్తే సరిపోతాయా? ఈడ సరిపోతాయి 5,000 పోస్టులు? ఎన్ని లక్షల మంది ప్రిపరేషన్ అవుతున్నారు? 15 లక్షల నుంచి 18 లక్షల మంది ప్రిపరేషన్ అవుతున్నారు ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నారు తెలుసా? ఫస్ట్ అదన్నా తెలుసా? తెలంగాణ ఎట్లొచ్చింది తెలియదు, తెలంగాణ ఎందుకు వచ్చింది తెలియదు, ఎందుకు తెచ్చుకున్నాం తెలియదు, దేనికోసం వచ్చింది కూడా తెలియదు. తెలంగాణని కనీసము మన తెలంగాణ మనకు వస్తే మనకు జాబ్స్ వస్తాయి, నీళ్ళు నియామకాలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మన తెలంగాణను తెచ్చుకుంటే, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ మీద కేసులు, జాబులు కావాలన్న వాళ్ళ మీద కేసులు, కథం ఇంకా ఈరోజు ఉరుకులాడిన వాళ్ళు రేపు పొద్దుగాల కనిపించారు. ఎంత ఘోరం! స్టేట్ ర్యాంకర్లు ఉన్నారు, ఇంత ప్రిపరేషన్ అయ్యి హయ్యర్ ర్యాంకులు కొట్టిన వాళ్ళని తీసుకుపోయి ఓ ప్రైవేట్ డీసీఎంలు వేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎంత ఘోరం చెప్పుంటే గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. 15 లక్షలు అంటే 15 నుంచి 18 లక్షలు. ఒకసారి 18 లక్షలు ఏంటూ ఒకసారి 10 మందిని వాళ్ళు లెక్కేసుకున్నారనుకో, చూడండి ఎన్ని లక్షల ఓటర్లు ఎక్కడెక్కడ పోతాయో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు తలుచుకుంటే మాత్రం గవర్నమెంట్ కూలగొట్టగలుగుతారు, కొత్త గవర్నమెంట్ తేగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాల నుంచి కొన్ని వేల మంది ప్రిపరేషన్ అవుతారు. ప్రతి ఒక్క ఊరు నుంచి కనీసం 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఒక్క వ్యక్తి 10 మందిని చేంజ్ చేయగలుగుతాడు. ఒక్క వ్యక్తి 10 మందిని చేంజ్ చేయగలిగినా కానీ 18 లక్షలు ఇంటూ 10 అన్ని ఓట్లు ఎక్కడ పరారు కావాలనో అక్కడికైతే ఏమన్నా చేయగలుగుతారు. బరాబర్ నోటిఫికేషన్ 20,000 నోటిఫికేషన్ వేస్తే వాళ్ళకి సరిపోతుంది. 5,000 నోటిఫికేషన్, 2,000 నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లు సరిపోవు, వాళ్ళ ఆకలి తీరదు. ఎందుకంటే 5,000 నోటిఫికేషన్ వేసి మళ్ళీ నోటిఫికేషన్ వేసినప్పటి నుంచి ప్రిలిమ్స్కి ఒక 4 నెలలు, ఆడికెళ్ళి మళ్ళీ ఈవెంట్స్ ఒక 4 నెలలు 5 నెలలు, మళ్ళీ ఆడికెళ్ళి మెయిన్స్ ఒక 4 నెలలు 5 నెలలు, దాదాపు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే లోపు 2 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చే లోపు మళ్ళీ 2 సంవత్సరాలు. ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ 4.5-5 సంవత్సరాల తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుంది ఎవరికి తెలియదు. ఆ టైంలో వీళ్ళ జీవితాలు ఏంది? వీళ్ళ ఏజ్లు ఎంత పడతాయి? 40 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు జాబులకు అర్హులా? లాస్ట్ టైం ఎవరైతే నోటిఫికేషన్ లేట్ అయిపోయిందో వాళ్ళకు ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. దీని గురించి కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ కూడా దిగి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. లాస్ట్ టైం గవర్నమెంట్ దించి ఈ గవర్నమెంట్ను ఎందుకు ఎక్కించిందంటే ఇందుకోసమే, నోటిఫికేషన్ కోసం. రిపీట్ అవుతుంది అంతే. ఇక రాకపోతే రిపీట్ అంతే. ఇక రాకపోతే రిపీటే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్.